గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. విప్రో, మారుతి సుజుకి, బ్రిటానియా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు. కాలర్స్ యొక్క సందేహాలు తీర్చడానికి, అలాగే మార్కెట్స్ కి సంబంధించి వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి అని అనాలిసిస్ అందించడానికి. సుందరరాజా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సుందరరాజా గారు, మన మార్కెట్స్ బుధవారం గురువారం కూడా కొంత లాభ నష్టాలు, ముగింపు వేరేగా, ప్రారంభం లాభాలు, నిన్నేమో అలాగా కొంచెం ఊగిసలాడుతున్నాయి. ఇవాళ కూడా అలాగే ఉన్నాయి లాభ నష్టాల మధ్య. ఎందుకని అంతర్జాతీయంగా పాజిటివ్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని మన మార్కెట్స్ ఇలా ఎందుకున్నాయి? ఒకసారి మార్కెట్ ఈ వాలటిలిటీ ముందు ఒకసారి మనం గమనిస్తే లాస్ట్ 7 వారాలుగా మార్కెట్లో ఒక అనూహ్యమైన ర్యాలీ రావడం చూసాము. ఆ ర్యాలీకి పాజిటివ్ కారణాలన్నీ కూడా ఇంత క్రితం కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఆ పాజిటివ్ ట్రిగర్కి అంశాలకి అన్నిటికీ కూడా మార్కెట్ రియాక్షన్ తీసుకోవడం చూసాము. సో మార్కెట్ చూస్తే కనుక ఈ పాజిటివ్ అంశాలన్నిటి కూడా మనం డిస్కౌంటింగ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంకా ఫ్రెష్ ట్రిగర్ లేకపోవడంతో పైగా మనకి నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ సెటిల్మెంట్ ఉంది. అంటే లాస్ట్ 2 నెలలుగా ఎవరైతే కనుక స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకున్నారు, మన లాస్ట్ 1 మంత్ డేటా చూస్తే కనుక లాంగ్ పొజిషన్స్ అంటే బై పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ బై పొజిషన్స్ అనేది చూస్తే కనుక పూర్తిగా మన 100% పేమెంట్ ఇచ్చి ఫ్యూచర్స్ లో కట్టాల్సిన అవసరం లేదు. ఒక 10% 15% కట్టి పొజిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఈ మంత్ ఎండ్ కల్లా మనకి పొజిషన్స్ క్లోజ్ చేయాలి. సో ఆల్రెడీ అక్యూములేటెడ్ లాంగ్ పొజిషన్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్, అంటే ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకున్నారో, బై పొజిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ గురి చేయడంతో మార్కెట్ లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ఇంత క్రితం కూడా మనం అనుకున్నాం లాస్ట్ 1 or 2 వీక్స్ గా మార్కెట్ కొంచెం బాగా ర్యాలీ రావడము, ఓవర్ బాట్ పొజిషన్కి రావడం చూసాము. సో ఒక కన్సాలిడేషన్ డ్యూ ఉంది కాబట్టి మార్కెట్లో ఒక కరెక్షన్ రావడం చూసాం. అలాగే మొన్న చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్లో సడన్గా ఒక నీజర్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ మీద కొన్ని డిస్కషన్ రావడము, అలాగే నిన్న కూడా చూస్తే కనుక ర్యాలీ రావడం మనం చూసాము. ఎందుకంటే మనకి తప్పకుండా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయని ఒక ఫర్దర్గా క్లారిటీ ఇవ్వడంతో మార్కెట్ పెరిగింది. కానీ ఓవరాల్గా మనకి ఎఫ్ఐస్ కూడా చూస్తే లాస్ట్ 1 వీక్గా కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉండడంతో, మాకు పక్కన చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా బయింగ్ మోడ్లో ఉండడంతో ఈ ఆల్టర్నేటివ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ సెల్లింగ్ 2 ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కొంచెం హై లెవెల్లో వాలటిలిటీ జరిగింది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నాగేంద్ర గారు కాల్ చేశారు. నాగేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సుందరరాజా గారు అన్నారు మనతో పాటు ఇవాళ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ కిమ్స్ హాస్పిటల్ అలాగే సాయి సిల్క్స్ కళామందిరి టైంలో తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? కిమ్స్ హాస్పిటల్. ఓకే, ఒకటి సాయి సిల్క్స్ ఈ మధ్య లిస్ట్ అయిన స్టాక్. సాయి సిల్క్స్ చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత మనకి ఒక అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సాయి సిల్క్స్ ఆల్మోస్ట్ ఒక 280 రూపీస్ దగ్గర కొంచెం ఒక మైనర్ కరెక్షన్ ఉండడం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే సాయి సిల్క్స్ చూస్తే కనుక కొంచెం 40 లెవెల్స్లో మనకి వాళ్ళకి ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సాయి సిల్క్స్ చూస్తే కనుక మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. మొన్న సెప్టెంబర్ అక్టోబర్ చూస్తే కనుక 23 crores వరకు ప్రాఫిట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా సాయి సిల్క్స్ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే మనకి కొంచెం రీజనబుల్ ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మనకి ఈ మధ్యకాలంలో మనకి ఒక 2 రోజుల క్రితం చూస్తే కనుక మనకి ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ కనిపించిందో వాటిల్లో చూస్తే కనుక నిఫ్టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ కరెక్షన్ వచ్చింది. నిఫ్టీ 1.5 వస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇంచుమించు 3 to 4% వరకు కరెక్షన్ రావడం చూసాం. అందువల్ల మనకి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక కరెక్షన్ రావడం అని చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే కిమ్స్ గురించి అడిగారు. కిమ్స్ కూడా అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక మంచి ర్యాలీ రావడం మనం చూస్తున్నాం. పైగా మనకి ఈ మధ్య మనకి కోవిడ్ స్కేర్స్ మళ్ళీ రావడంతో మనకి ఫార్మా స్టాక్స్, హాస్పిటల్ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ రావడం చూస్తున్నాం. కిమ్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో అంటే 2,000 రూపాయల దగ్గర చూస్తే కనుక ఆల్మోస్ట్ 46 times ఎర్నింగ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే అట్లీస్ట్ ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి మనం మిగతా కంపెనీస్తో పోలిస్తే మనకి ఈ స్టాక్ కాంపిటీటర్స్తో పోలిస్తే నారాయణ హృదయ లాంటితో పోలిస్తే కొంచెం రీజనబుల్లీ ప్రైస్డ్ అయింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశం ఉంది. కిమ్స్ చూస్తే కనుక రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆల్మోస్ట్ మన అక్టోబర్ రిజల్ట్ చూస్తే కనుక 100 crores క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం కిమ్స్ హాస్పిటల్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శివ గారు కాల్ చేశారు. శివ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజా గారికి నమస్కారం. మన కాల్ కనెక్ట్ అయింది, లైన్ 3 కనెక్ట్ చేస్తారు, లైన్ 4 మంది. సరే, ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇప్పుడు IRED ఉంది కదండి, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ, అది రీసెంట్ గా IPO లిస్ట్ అయింది.
దాంట్లో నేను యాక్చువల్ ఐ మిస్ ద ట్రైన్. యాక్చువల్ 60 రూపాయల దగ్గర కొనలేదు, 100 రూపాయల దగ్గర కొన్నాను. లాంగ్ టర్మ్ పెంచుకుందాం అనుకుంటున్నాను. అది ఎన్ని రోజులు నుంచి, అది ఎంతవరకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు? ఇంకోటి అదాని వాళ్ళది ఇది హిండన్బర్గ్ న్యూస్ ఇది ఇర్రెలవెంట్ అన్నారు కదా, అందులో వాళ్ళు ఇర్రెలవెంట్ అంటాం ఒకటి రీసెంట్ గా పెరుగుతున్నాయి. అదాని పోర్ట్స్, అదాని పవర్, అదాని గ్రీన్, అదాని టోటల్ అదాని గ్రూప్ అంటారా? 4 స్టాక్లు అండి. విల్మార్ ఎన్ఈటీ వెబ్ కాదు. ఈ 4 స్టాక్స్ లో పెట్టాను, IRED లో పెట్టాను. ఒక పెన్నీ స్టాక్స్ ఎప్పటి నుంచో ఎస్ బ్యాంక్ లో వడాపన్ ఐడియా ఉంది, వీటి గురించి చెప్తారండి. ఓకే, బేసికల్గా చూస్తే కనుక IREDది మీరు 100 రూపాయల్లో తీసుకున్నారు. ఈ మధ్య లిస్ట్ అయిన స్టాక్, లిస్ట్ అయిన తర్వాత ఒక బంపర్ లిస్టింగ్ రావడం చూసాము ఈ గవర్నమెంట్ స్టాక్కి. ఆల్మోస్ట్ లిస్టింగ్ ఒక 50 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో ఒక 120 రూపాయల వరకు పెరిగింది IRDA చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి ఈ మధ్య పాజిటివ్ కామెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం చూసాము. ఈ కంపెనీ గురించి ఒపీనియన్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. స్ట్రాంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్నట్టు, వీళ్ళకి అటానమస్ కూడా ఉన్నట్టుగా మనకి క్లారిటీ రావడంతో IRDA కూడా కొంచెం బాగా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎనర్జీ కూడా మనకి రానున్న రోజుల్లో మేజర్ లీడ్ తీసుకునే అవకాశం కాబట్టి లాంగ్ టర్మ్లో బాగానే ఉండే అవకాశం ఉంది. కాకపోతే షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం మేబీ ఒక కరెక్షన్ వస్తే కనుక మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ అదాని స్టాక్స్ లో తీసుకోవచ్చు. అదాని పోర్ట్స్, అదాని గురించి చూస్తే కనుక ఈ మధ్య పాజిటివ్ న్యూస్ రావడం మనం చూసాము. అందువల్ల మనకి అదాని స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. పైగా 2023లో చూస్తే కనుక ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక 6 బిలియన్ వర్త్ ఆఫ్ అదాని స్టాక్స్ మనకి 2023లో కొన్నట్టుగా వార్త రావడం చూసాము. అదాని విల్మర్ కూడా చూస్తే కనుక ఇవాళ 5% వరకు కూడా పెరగడం చూసాం. కానీ ఈ మధ్య మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక భారీ ర్యాలీ వచ్చింది కాబట్టి మేబీ కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లో, ముఖ్యంగా అన్ని స్టాక్స్ కాకుండా కొన్ని ఏ స్టాక్స్ అయితే కనుక అదాని స్టాక్స్లో కొంచెం చీపర్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అదాని పోర్ట్ చూస్తే కనుక అరౌండ్ 28లో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. అలాగే మనకి అదాని పవర్ చూస్తే కనుక 10P ట్రేడ్ అవుతాం. కాబట్టి సెలెక్టివ్గా మనకి కొన్ని అదాని స్టాక్స్లో పవర్ కానీ పోర్ట్స్ కానీ వాటి స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. PFC 280లో కొన్నాను. ఓకే, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? ఇంకొకటి BEL 130లో కొన్నాను. ఈ రెండు లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? ఓకే, రెండు కూడా మంచి స్టాక్సే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మీరు మంచి రేట్లో తీసుకున్నారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మంచి ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. పవర్ ఫైనాన్స్ చూస్తే కనుక మనకి ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో డబుల్ అయింది. ఈ మధ్య లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్లో అన్నింటిలో కూడా ఒక భారీ ర్యాలీ రావడం చూసాం. ఎర్నింగ్స్ చాలా పాజిటివ్గా ఉండడంతో, పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ అన్ని కూడా భారీగా పెరిగాయి. సో ప్రస్తుతం మీరు పవర్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీగా పెరిగిన తర్వాత కూడా ఇంకా ప్రైజింగ్ చూస్తే కనుక స్టాక్ రీజనబుల్గానే ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. కానీ అఫ్కోర్స్ మార్కెట్ కరెక్షన్ వస్తే కనుక PFC లాంటి స్టాక్స్లో కూడా కరెక్షన్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే మీరు BEL గురించి అడిగారు. BEL కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి లాస్ట్ ఒక 6 months to 1 yearగా చూస్తే కనుక 90 రూపాయల నుంచి 180 రూపాయల వరకు 100% రిటర్న్ ఇచ్చిన స్టాక్ BEL చూస్తే కనుక బేసికల్గా ఫండమెంటల్గా మనకు తెలిసిందే స్ట్రాంగ్ కంపెనీ. BEL ఉద్దేశం అయితే మేబీ మనకి ఎలక్ట్రానిక్స్ అలాగే మనకి డిఫెన్స్ సెగ్మెంట్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి ఫ్యూచర్ కూడా ఇవే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎనర్జీ లాగే నా ఉద్దేశం అయితే మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం ఏమైనా కరెక్షన్ వస్తే కనుక మీరు కొంచెం తట్టుకోగలిగి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజేష్ గారు కాల్ చేశారు. రాజేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, చెప్పండి సార్. నా దగ్గర IDFC ఫస్ట్ బ్యాంక్ 80 రూపీస్లో ఉన్నాయండి. లారస్ 550లో ఉన్నాయండి. యావరేజ్ చేయొచ్చు సార్. ఓకే, IDFC ఫస్ట్ బ్యాంక్ 80 రూపీస్లో ఎక్కడో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక IDFC ఫస్ట్ బ్యాంక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడం చూస్తున్నాం. కానీ మనకి లాస్ట్ 1 yearగా చూస్తే కనుక IDFC ఫస్ట్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1.5 yearsగా 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగి 3 రేట్లు పెరిగిన స్టాక్ IDFC ఫస్ట్ బ్యాంక్. IDFC ఫస్ట్ బ్యాంక్ చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకి తెలిసింది. మనకి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మోస్ట్ వాల్యూ లిస్టెడ్ బ్యాంక్స్లో IDFC ఫస్ట్ బ్యాంక్లో కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో ఫిజికల్ ఇయర్ 2024లో కూడా చూస్తే కనుక వీళ్ళు $20 బిలియన్ వరకు ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నట్టుగా వార్తలు కూడా రావడం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో IDFC ఫస్ట్ బ్యాంక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. లారస్ ల్యాబ్స్ అడిగారు. లారస్ ల్యాబ్స్ చూస్తే కనుక యావరేజ్ చేయొచ్చు అని అడిగారు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 300 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పెరిగింది. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 60 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. లారస్ ల్యాబ్ చూస్తే కనుక పైగా వీళ్ళ కాంపిటేటర్స్తో పోలిస్తే
అజంతా ఫార్మా కానీ అలాగే టారెంట్ ఫార్మాతో కానీ అలాగే మిగతా ఫార్మా స్టాక్స్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే అఫ్కోర్స్ లారస్ ల్యాబ్స్ చాలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మైట్ బి ఈ మధ్య కొంచెం అంత గ్రోత్ లేకపోవడం వల్ల కొంచెం కరెక్షన్ వచ్చిందేమో. బట్ నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం లారస్ని కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ముందుగా ఏబిఎన్ సిబ్బందికి ఎన్ఎస్ గారికి మీకు హ్యాపీ క్రిస్మస్ అండి. మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ టు యూ టు హనుమాన్ సింగ్ గారు. సో ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఒకటి సెయింట్, ఒకటి ఎల్ఐసి, ఒకటి జెన్సర్ టెక్నాలజీ, ఈ రేట్లో ఫ్రెష్ బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఫస్ట్ మీరు సెయింట్ గురించి అడిగారు. సెయింట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ రావడం చూసాము. అలాగే మనకి లాస్ట్ 1 yearగా మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కూడా ర్యాలీ వచ్చింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 1-2 monthsగా చూస్తే కనుక 1600 నుంచి 2400 రూపాయల వరకు సెయింట్ భారీగా పెరిగింది. అలాగే లాస్ట్ 1.5 yearsగా కూడా చూస్తే కనుక సెయింట్ కంటిన్యూస్గా ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. సెయింట్ కూడా చూస్తే కనుక హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని కొత్త క్యాంపస్ ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సెయింట్ చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా ఉండడంతో ఈ స్టాక్లో మంచి అప్ ట్రెండ్ కనిపించింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సెయింట్ మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఎల్ఐసి చూస్తే కనుక ఈ స్టాక్ ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ముఖ్యంగా ఇవాళ 4% వరకు పెరిగింది. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఎల్ఐసి మినిమం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కొంచెం రూల్స్ మార్చడం జరిగింది. అందువల్ల మనకి ఎల్ఐసి కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ మేజర్ కంపెనీలో ఒక ర్యాలీ రావడం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఎల్ఐసి కొంచెం మనకి లిస్ట్ అయినప్పటి నుంచి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. మనం ఇంత గతంలో చాలాసార్లు అందరూ చెప్పుకున్నది ఎల్ఐసి కొంచెం బాగా కరెక్షన్ వచ్చినప్పుడు మేబీ యావరేజింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో పెరిగింది కాబట్టి హై రేట్లో యావరేజింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎల్ఐసి లాంటి లిక్విడెడ్ కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఉండే కంపెనీసే కాబట్టి బాగా డీప్ కరెక్షన్లో ఇటువంటి స్టాక్ తీసుకోవాలి. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. జెన్సార్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 1 yearగా భారీగా పెరిగింది. 260 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 660 రూపాయల వరకు మనకి భారీ ర్యాలీ రావడం మనం చూస్తున్నాం. ఈ ఐటీ కంపెనీ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 55 times ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 quarters అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. 55 కోట్ల నుంచి 175 కోట్ల వరకు క్వార్టర్లీ రిజల్ట్స్ రావడంతో మనకి ఈ స్టాక్ కూడా భారీగా ఒక ఏడాది బట్టి పెరుగుతుంది. సో 3 కూడా ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, సెయింట్, ఎల్ఐసి, సెన్సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ అజిత్ కళ్యాణ్ గారు. అజిత్ కళ్యాణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను సన్టెక్ రియాలిటీ గురించి ఇంకా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టాక్స్ లో మీ డౌట్ ఏంటి చెప్పండి. ఆ స్టాక్స్ నేను సన్టెక్ రియాలిటీ 495కి కొన్నాను. ఓకే. అయితే ఇప్పుడు కరెక్షన్ వచ్చి 430 దగ్గర ఉందండి. ఓకే. ఫస్ట్ స్టాక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ కానీ కొన్నాను, కొంచెం కరెక్షన్ వచ్చింది. పిఎన్బి ఎందులో తీసుకున్నారండి? పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. సో మీరు తీసుకున్న రేట్ ఎంత చెప్పండి? రేట్ 790. ఓకే. ఓకే, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా మనకి అంతక్రితం మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని వీక్గా ఉన్నప్పటికీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మటుకు లాస్ట్ ఒక 6 monthsగా ఒక మంచి ర్యాలీ వచ్చింది. 400 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పెరగటం కూడా మనం చూస్తున్నాము. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక మనకి ఎర్నింగ్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పాజిటివ్గా రావడంతో ఈ స్టాక్లో 2nd quarter రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది. ఇప్పుడు ఇంత భారీగా పెరిగిన తర్వాత షార్ట్ టర్మ్లో డబుల్ అయిన తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 14 times ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టే కనిపిస్తుంది. పైగా ఈ మధ్య మనం చూసాము రియల్ ఎస్టేట్, హౌసింగ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 6 monthsగా కొంచెం ఒక పాజిటివ్ మూమెంట్ రావడం చూసాము. అందువల్ల మనకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. సో కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. రైట్ సుందరరావు గారు, మిగతా కాలర్స్తో మాట్లాడే ముందు అలాగే ఈ మధ్య కాలంలో లిస్ట్ అయిన ఐపీఎస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో డిస్కస్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఏబిఎన్ బిజినెస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. బిజినెస్ ప్రస్తుతం సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 92 పాయింట్ల లాభం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, సుధాకర్ తిరుపతి నుంచి కాల్ చేశారు, రిసీవ్ చేసుకున్నాం. సుధాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ సలాసర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్, అది బై చేయొచ్చా సార్? ఓకే, ఏ స్టాక్ ఉన్నారు ఒకసారి? సార్ ఒక్కసారి. టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్. సలాసా. ఓకే, సలాసా టెక్నో ఇంజనీరింగ్
ఓకే, ఈ స్టాక్ ఇవాళ చూస్తే కనుక 30% ఈ వారం పెరిగింది. అందువల్ల మనకి ఈ స్టాక్ లైమ్ లైట్ లోకి రావడంతో చాలా మంది ఈ స్టాక్ గురించి అడుగుతున్నట్టున్నారు. సలాసా మటుకు ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక భారీగా పెరగటం మనం చూస్తున్నాము. ఈ ఇంజనీరింగ్ కంపెనీ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 47-48 టర్మ్స్ ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా వీళ్ళ నియరెస్ట్ కాంపిటీటర్స్ చూస్తే కనుక మనకి శారదా ఎనర్జీ కానీ అలాగే మహారాష్ట్ర స్టీమ్లెస్ కానీ వెల్స్పెన్ కార్ప్తో పోలిస్తే సలాసా కొంచెం ఒక హై లెవెల్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉండడం కూడా చూస్తున్నాము. 14 కోట్ల నుంచి 10 కోట్లు 9 కోట్లకి తగ్గటం అనేది చూస్తున్నాం. బట్ అయినప్పటికీ ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. కాకపోతే 2 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళ బోనస్ ఇష్యూ చేస్తాము అని కొంచెం టాక్ రావడంతో ఈ స్టాక్లో ఒక భారీగా పెరిగింది. అలాగే మనకి ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా చూస్తే కనుక వీళ్ళు ఒక మేజర్ ఆర్డర్ కూడా వస్తుంది అన్న ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాము, వచ్చింది కూడా. అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో అందువల్ల మనకి సలాసా టెక్నాలజీలు కూడా పెరిగింది. బట్ నా ఉద్దేశం అయితే కొంచెం ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ వారం చూస్తే కనుక 30% పెరిగింది. లాస్ట్ ఒక 1 or 2 వీక్స్ 1 మంత్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా 40-50% అంటే 45 రూపాయల నుంచి 72 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, మేబీ ఒక కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే చెప్పండి సార్. నమస్తే సార్. ఇన్ఫోసిస్ 2 years బ్యాక్ 1400 లో బై చేశాను 50 షేర్లు. ఓకే, ఇన్ఫోసిస్ సార్. ఓకే, ఇన్ఫోసిస్ మనకి ఐటీ మేజర్ కంపెనీస్ అన్ని లాస్ట్ ఒక 2 నెలలుగా ఈ ర్యాలీలో బాగా పెరగటం చూసాం. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక మనకి ఐటీ ఇండెక్స్ అంటే ఫ్రంట్ లైన్ ఐటీ ఇండెక్స్ స్టాక్స్ అన్ని కూడా ఒక 10-15% వరకు అప్ ట్రెండ్ రావడం చూసాం. అంతేకాకుండా ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక మనకి ఇన్ఫోసిస్ ఐటీ లాంటి కంపెనీస్ చూస్తే కనుక నెక్స్ట్ ఇయర్ కొంచెం స్పెండింగ్ పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఈ ర్యాలీ మనకి ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 or 2 monthsగా వచ్చిన ఫ్రంట్ లైన్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ కంటిన్యూ అవుతుంది, సస్టైన్ అవుతుంది, వచ్చే ఏడాదికి కూడా మనకి ఎక్స్టెండ్ అవుతుంది అనే వార్తలు రావడంతో మనకి ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్నిటి కూడా ర్యాలీ వచ్చింది. మీరు అఫ్ కోర్స్ కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. హై ప్రైస్ తీసుకున్నాక మనకి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి స్టాక్లో కరెక్షన్ రావడం చూసాం. ఎందుకంటే అంత క్రితం వచ్చిన 2 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అవడంతో షార్ట్ టర్మ్లో కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో బట్ ఓవరాల్గా మనకు తెలిసిందే ఇన్ఫోసిస్ కొంచెం ఇంకా రీజనబుల్ వాల్యూలోనే ఉంది. ఈ మధ్య మనకి అమెరికాలో కూడా చూస్తే కనుక నాస్డాక్లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మనకి ఐటీ స్టాక్స్ అన్ని కూడా 50-100% వరకు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్, టెస్లా కానీ, ఆల్ఫాబెట్ కానీ ఇటువంటి స్టాక్స్ కూడా పెరగడం. సో కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు, కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే హోల్డ్ చేయొచ్చు. రైజర్ నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ హోల్డ్ కోసము మన అశోక బిల్డ్ కాన్ ఒకటి శివ సిమెంట్ తీసుకోవచ్చా సార్? 3 years హోల్డ్ కోసం. ఓకే, అశోక బిల్డ్కాన్ లాంగ్ టర్మ్ కోసం అయితే నా ఉద్దేశం అయితే మీరు ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అశోక బిల్డ్కాన్ ఈ మధ్య ఒక్కసారి మనం టెక్నికల్ మూమెంట్ చూస్తే కనుక 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో పెరిగి ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు 7% వరకు పెరిగింది. అలాగే షార్ట్ టర్మ్లో లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక 150 రూపీస్ దగ్గర దాటలేకపోతుంది. 150 రూపీస్ దగ్గర అశోక బిల్డ్కాన్ అప్ ట్రెండ్కి చిన్న బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. బేసికల్గా అశోక బిల్డ్కాన్ చూస్తే కనుక ఫండమెంటల్గా మనకి తెలిసింది స్ట్రాంగ్ కంపెనీయే. సో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక మనకి ఈ 1976లో స్టార్ట్ అయిన అశోక బిల్డ్కాన్ ఇంకా 10 times ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఇంకా చీపర్ లెవెల్స్లోనే ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ అశోక బిల్డ్కాన్ ఒక చిన్న కరెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక 370 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మీరు శివ సిమెంట్ గురించి అడిగారు. శివ సిమెంట్ మటుకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఇంచుమించు 50-60 రూపాయల మధ్యనే ఈ స్టాక్ ఊగిసలాడటం అనేది మనం చూస్తున్నాం. స్టాక్ చూస్తే కనుక శివ సిమెంట్ ప్రాఫిట్స్ లేకపోగా మొన్న సెప్టెంబర్ చూస్తే కనుక 19 కోట్లు లాస్ ప్రకటించడం చూస్తున్నాం. అంతక్రితం చూస్తే కనుక 5 కోట్ల నుంచి 19 కోట్ల వరకు లాసెస్ మరింత వైడన్ అయింది కాబట్టి స్టాక్లో పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే శివ సిమెంట్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్తే సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. రైట్, కాల్ కట్ అయిన ఉంటుంది సుందరరాజ గారు. సుందరరాజ గారు, ఈ ర్యాలీలో మనం చూసామంటే రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి?
ఈ మధ్య మనకు తెలిసిందే కొన్ని నెలలుగా ఐపీఓలో విపరీతమైన ఎఫోరియా రావడం మనం చూస్తున్నాం. ఒకసారి మనం మే నెల నవంబర్ లాస్ట్ మంత్ డేటా చూస్తే కనుక మొత్తం ఒక 26 కంపెనీస్ ఐపీఓకి రావడం చూసాము. ఈ లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక కొన్ని బంపర్ లిస్టింగ్ రావడం కూడా చూస్తున్నాము. నవంబర్లో చూస్తే కనుక ఒక 26 ఐపీఓలో చూస్తే అరౌండ్ 14-15 మంచి గెయిన్స్ రావడం చూసాము. ఇంకొక 12 or 10 కంపెనీస్ చూస్తే కనుక కొంచెం వీక్ రిటర్న్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అంటే ఒక 70% వరకు కొంచెం సక్సెస్ అయింది అనుకోవచ్చు. అలాగే ఈ నెల డిసెంబర్లో చూస్తే కనుక ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఒక 16 కంపెనీస్ వచ్చాయి. ఇందులో చూస్తే కనుక మనకి ఒక 12 కంపెనీల వరకు మంచి పెర్ఫార్మెన్స్ వచ్చాయి. ఒక 4-5 కంపెనీస్ మటుకు కొంచెం వీక్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. 75% రిటర్న్ వచ్చింది. కానీ మార్కెట్ బాగా పీక్లో ఉంది కాబట్టి మేబీ ఆ సపోర్ట్ తోటి కొంచెం చిన్న చిన్న కంపెనీస్ కూడా పెరిగి ఉండొచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ రేపు కరెక్షన్లో వస్తే కనుక ఇప్పుడు 75%, 60% సక్సెస్ అయిన కంపెనీస్ ఆ రిటర్న్స్ మరింత తగ్గి 50% కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్టర్లు ఏంటంటే కనుక ఒకసారి ఈ ఐపీఓలు తీసుకొని వదిలేయకుండా అప్పుడు ఇష్యూ ఇచ్చినప్పుడు మనకి ఆ ప్రాస్పెక్టస్లతో ఏమైతే ఇచ్చారో అటువంటిదే అదే ఆ ఉద్దేశంతో పెట్టుకోకుండా రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఒకసారి మనకి రానున్న రోజుల్లో నెక్స్ట్ మంత్ రిజల్ట్స్ బిగిన్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ రిజల్ట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇన్వెస్టర్లు కూడా ఒపీనియన్స్ సేకరించుకొని సో దాని తగ్గట్టుగా స్టాక్స్ హోల్డ్ చేయాలా, షార్ట్ టర్మ్లో అమ్మాలా అనేది నిర్ణయించుకోవాలి. రిజల్ట్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ చూడాలా లేకపోతే క్వార్టర్లీ రిజల్ట్స్ చూడాలి? క్వార్టర్లీ రిజల్ట్ బేసికల్గా చూస్తే కనుక ఎప్పుడైతే ఒక 2 క్వార్టర్ రిజల్ట్స్ కనుక కొంచెం వీక్గా ఉందంటే కనుక స్టాక్ కొంచెం అండర్లైనింగ్ ట్రెండ్ కంపెనీలో కొంచెం వీక్గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. బజాజ్ హెల్త్ కేర్ అండి. మీ డౌట్ ఏంటి అందులో? బజాజ్ హెల్త్ కేర్ నేను 500 రూపీస్ దగ్గర కొన్నానండి. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా, ఎట్లా ఏంటండి? ఓకే, బజాజ్ హెల్త్ కేర్ మొన్న లాస్ట్ మంత్ వచ్చిన హైలో తీసుకున్నారు. 500 రూపాయల నుంచి బజాజ్ హెల్త్ కేర్ 380 రూపాయల వరకు తగ్గడం చూసాం. బజాజ్ హెల్త్ కేర్ బేసికల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా మనకి తెలిసిందే బజాజ్ హెల్త్ కేర్ మంచి కంపెనీ అయినప్పటికీ బజాజ్ హెల్త్ కేర్ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక వీళ్ళ మార్జిన్స్ బాగా తగ్గడం అనేది చూస్తున్నాము. సో బజాజ్ హెల్త్ కేర్ అయితే ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ సపోర్ట్ చేస్తుంది. పైగా వీళ్ళు చూస్తే కనుక బేసికల్గా మనకి హెల్త్ కేర్ ఫార్మా సెగ్మెంట్లో ఉంది. మనకి రానున్న రోజుల్లో 2030 కల్లా మనకి ఫార్మా కూడా ఒక మేజర్ గ్రోత్ ఇంటర్నేషనల్గా ఉంటుంది ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తాం. బజాజ్ హెల్త్ కేర్ చూస్తే కనుక ఒక్కసారి మనకి రీసెంట్ ఒక్కసారి ఫైనాన్షియల్ చూస్తే కనుక మొన్న సెప్టెంబర్ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 3.4 crores లాస్ ప్రకటించడంతో బజాజ్ హెల్త్ కేర్లో ఒక రియాక్షన్ కనిపించింది. కాకపోతే చిన్న కంపెనీ 14 crores ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి ఏమాత్రం కనుక ఈ కంపెనీలో ఈసారి రిజల్ట్ బాగున్నా ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చినా మార్కెట్లో స్టాక్స్ ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి బయింగ్ వచ్చినప్పుడు పెరుగుతుంది. పైగా రెప్యూటెడ్ కంపెనీ, స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న గుడ్ విల్ ఉన్న కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బజాజ్ హెల్త్ కేర్ హోల్డ్ చేయొచ్చు. పైగా ప్రమోటర్లకి చూస్తే కనుక 68% వరకు ఈ కంపెనీకి స్టాక్స్లో హోల్డింగ్ ఉండడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సో హోల్డ్ చేయొచ్చు బజాజ్ హెల్త్ కేర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ కరెక్షన్ వస్తే యావరేజింగ్ లాంటిది ప్రయత్నించవచ్చు. థ్యాంక్ యూ.